నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి వారాహిదేవి నవరాత్రులు అతి త్వరలో రాబోతున్నాయండి. అయితే ఆ అమ్మవారికి, ఆ వారాహిదేవి అమ్మవారికి ఎంత ఇష్టమైన దీపం కంద దీపం. అయితే ఈ కంద దీపం ఎలా పెట్టాలి, నవరాత్రుల్లో ఎప్పుడు పెట్టాలి, నవరాత్రులు 9 రోజులు పెట్టాలా, ఒక్క రోజు పెడితే సరిపోతుందా, 9 రోజులు కూడా ఒక కందలోనే దీపం పెట్టాలా, ఒక్కసారి యూజ్ చేసిన కందని మళ్ళీ వాడచ్చా, అసలు ఈ కంద దుంప ఎక్కడ దొరుకుతుంది, ఈ కంద దొరకకపోయినట్లయితే మిగిలిన దుంపల్లో మనం దీపారాధన చేయవచ్చు. పూజ అయిన తర్వాత ఈ కందను ఏం చేయాలి, అసలు ఎప్పుడెప్పుడు ఈ కంద దీపం పెట్టాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నానండి. మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి. అందుకని వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముఖ్యంగా కంద దీపం అనేది వారాహిదేవి పూజలో పెడుతూ ఉంటామండి. ఈ కంద దీపం వెలిగించడం వలన ఆరోగ్యం బాగోలేకపోయినా, భార్యాభర్తల సఖ్యతగా లేకపోయినా, ఉద్యోగ సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, కోర్టు తగాదాలున్నా, ఆస్తులకు సంబంధించిన గొడవలు జరుగుతున్నా, శత్రు సమస్యలున్నా, నరగోస పట్టి పీడిస్తున్నా, ఇలా ఏ సమస్యకైనా సరే అమ్మవారి దగ్గర ఈ దీపం పెట్టి పూజ చేసుకుంటే ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఆ అమ్మాయి చూపిస్తుందండి. నమ్మకంతో తప్పకుండా ఈ దీపం అయితే పెట్టుకోండి. మీకున్న సమస్యలన్నీ కూడా దూరం చేసుకోండి. అయితే ఈ దీపం ఎప్పుడెప్పుడు పెట్టాలి, గుడిలోనే పెట్టాలా లేదంటే ఇంట్లో కూడా పెట్టచ్చా అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే మనకి ఈ సంవత్సరం వారాహిదేవి నవరాత్రులు జూన్ 26 గురువారం నుండి మొదలవుతున్నాయండి. ఇంకా జూలై 4వ తేదీన శుక్రవారం వరకు ఉండబోతున్నాయి. ఈ నవరాత్రుల్లో ఒక్క రోజైనా సరే అమ్మవారి దగ్గర ఈ కంద దీపం అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ కంద దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనకి దీపం పెట్టుకోవడానికి ఉండాల్సింది కందగడ్డ అండి. దీనినే కంద దుంప అని కూడా అంటారండి. ఈ కంద దుంప మనకి భూమిలో పండుతుందండి. అమ్మవారికి భూమిలో పండేటువంటి అంటే చాలా ఇష్టం అండి. దాంట్లో ముఖ్యంగా ఈ కందగడ్డనైతే తీసుకొని మనం దీపం అయితే పెట్టుకుంటాము. అయితే ఈ దుంపలు రౌండ్గా ఉంటాయండి. ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. అయితే ఈ దుంపలు కాస్త చిన్నగా ఉన్నవి ఉంటాయి, అలాగే కాస్త పెద్దగా ఉన్నవి కూడా ఉంటాయి. దీపం పెట్టుకునే అంత సైజు మీకు దొరికితే తెచ్చుకోండి. ఒకవేళ పెద్దవే ఉన్నాయండి అని అనుకుంటే మాత్రం మీకు ఎంత కావాలో అంత తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇవి వాళ్ళు కట్ చేసి ఇస్తారండి. మనకి పావు కేజా, అర కేజా ఎంత కావాలని చెబితే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. ఇలా కట్ చేసి ఇచ్చిన దాంట్లో దీపం పెట్టుకోవచ్చు అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అండి. దుంప పాలంగా ఉన్న దాంట్లోనే కాదండి, ఇలా మనం కట్ చేసి తెచ్చుకున్న దుంపలో కూడా మనం దీపం పెట్టుకోవచ్చు. నేనైతే అలానే తెచ్చుకున్నానండి. నాకైతే దుంప పాలంగా దొరకలేదండి. అందుకని నాకు ఎంత కావాలో కట్ చేయించి తెచ్చుకున్నాను. ఈ దుంపలు ఏ మార్కెట్లో అయినా సరే ఉంటాయండి. కాస్త బ్లాక్గా ఉంటాయి. దీని నిండా కూడా మట్టి ఉంటుందండి. భూమిలో పండేటువంటివి కాబట్టి దీని నిండా కూడా మట్టి ఉంటుంది. మీరు దుంప కనుక తెచ్చుకున్నట్లయితే దీపం పెట్టడానికి ముందుగానే ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ వాటర్లో నానబెట్టేసుకోండి. అంటే ఆ వాటర్లో నానబెట్టడం వల్ల దానికి ఉన్న మట్టి అంతా కూడా కాస్త ఈజీగా వచ్చేస్తుంది. మట్టి అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు ఆ దుంపకి మధ్యలో కొద్దిగా లోతుగా నూనె పట్టే విధంగా తీసుకొని మీరు దీపం అయితే పెట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మొక్క తెచ్చుకున్నాను కాబట్టి కాస్త దీపం వచ్చే షేప్లో మొత్తం అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు అని సందేహాలు ఏమి పెట్టుకోని అవసరం లేదండి. ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు. మనం కంద దుంపలో దీపం పెట్టుకుంటున్నాం కాబట్టి అది కట్ చేసిందా, దుంప పాలంగానే ఏమీ సందేహాలు అయితే ఏమీ అవసరం లేదు. మనకి దొరికిన దాంట్లోనే మనం దీపం అనేది పెట్టుకుంటున్నాం కాబట్టి ఎలా పెట్టుకున్నా సరే ఆ ఫలితం అనేది మనకి దక్కుతుంది. అయితే ఈ దుంపలు ఏ మార్కెట్లో అయినా సరే దొరుకుతాయండి. ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు. అంటే తెలియని వారి కోసం చెప్తున్నానండి. మార్కెట్లో ఒకవేళ దొరకకపోయినట్లయితే మనకి సూపర్ మార్కెట్లు అవి ఉంటాయి కదండి, అక్కడైనా సరే దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి. అక్కడ కూడా దొరకకపోయినట్లయితే ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. మీరు ఎక్కడైనా సరే తెప్పించుకోవచ్చు. అమ్మవారికి దీపం పెట్టుకోవాలన్న ఆలోచన కనుక మీకు గట్టిగా ఉన్నట్లయితే ఎక్కడైనా సరే దొరుకుతుంది. ఈ కంద దీపం ముఖ్యంగా వారాహిదేవి పూజలో, అలాగే శుక్రవారాల్లో, పంచమి తిథుల్లో వెలిగిస్తామండి. ఇప్పుడు మనకి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి నవరాత్రులు 9 రోజులు కూడా మీరు ఈ కంద దీపాన్ని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ 9 రోజులు కూడా ఒక్క కందనే వాడాలా లేదంటే 9 కంద దుంపలు తెచ్చుకోవాలనంటే మీకు దొరికితే 9 రోజులు కూడా 9 కందగడ్డలు తెచ్చుకొని రోజు దీపారాధన చేసుకోండి. ఒకవేళ దొరకకపోయినట్లయితే ఒక కందలోనే రోజు దీపారాధన చేసుకోవచ్చండి. అయితే దాంట్లో ఉన్న ఒత్తినైతే రోజు మార్చాల్సి ఉంటుంది. 9 రోజులు మేము చేసుకోమండి, ఒక్క రోజు చేసుకుంటాము. మరి ఎప్పుడు వెలిగించాలనంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తిథి రోజున వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ నవరాత్రుల్లో పంచమి తిథి 2025 జూన్ 30వ తేదీన
సోమవారం రాబోతుందండి. ఈ రోజునైతే తప్పనిసరిగా పెట్టుకోండి. మనకి ఇంకా ఎక్కువ రోజులే ఉంది కాబట్టి ఈ లోపల మీరు కందగడ్డని తెచ్చుకొని పెట్టుకోండి. తెచ్చుకున్న కందగడ్డని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దానికి చుట్టూ కూడా పసుపు రాసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఇంకా మధ్యలో గుంతలాగా చేసుకున్నాం కదండి, దాంట్లో ఆవు నెయ్యి వేస్తే చాలా చాలా మంచిదండి. ఆవు నెయ్యి ఉన్నట్లయితే ఆవు నెయ్యి వేయండి, లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి ఒక ఒత్తి కానీ లేదంటే 3 ఒత్తులు కానీ వేయాలండి. నేను ఇక్కడ కుంభవత్తి తీసుకున్నానండి. ఈ కుంభవత్తి ఒక ఒత్తి తీసుకుంటే 2 ఒత్తులతో సమానం కాబట్టి నేను ఇక్కడ ఒక ఒత్తి వేసుకుంటున్నాను. అదే మీరు పొడుగు ఒత్తులు తీసుకున్నట్లయితే 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి వేయాలండి. అలా ఒక జ్యోతి వెలిగేటట్టు కానీ లేదంటే 3 జ్యోతులు వెలిగేటట్టు అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. అయితే ఈ దుంపని నేరుగా కింద పెట్టకూడదండి. ఏదైనా ప్లేట్లో కానీ లేదంటే తమలపాకు పైన కానీ లేదంటే బియ్యం పైన కానీ పెట్టాలి. ఈ కంద దీపంలో కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ లేదంటే ఏవైనా లిక్విడ్స్ కానీ పచ్చ కర్పూరం కానీ లేదంటే కర్పూర బిళ్ళల పౌడర్ అయినా ఏదైనా సరే వేయండి. ఎందుకంటే ఆ దీపంలోనే అమ్మవారు ఉంటారు కాబట్టి ఆ దీపం నుండి వచ్చే సువాసనకి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు. మేము ఎంత ట్రై చేసినా మాకు ఈ కందదుంప దొరకలేదండి, మరి మేము ఏం చేయాలి, మేము దేంట్లో దీపం పెట్టుకోవాలి, మాకు దొరికిన బంగాళదుంపలో కానీ బీట్రూట్లో కానీ దీపం పెట్టొచ్చా అని అడుగుతున్నారండి. కందదుంప బంగాళదుంప అన్ని దుంపలకు సంబంధించే కదండి. అయితే మరి దుంపల్లో పెట్టొచ్చా అంటే పెట్టకూడదండి, ఓన్లీ కంద దుంపలోనే పెట్టాలి. ఈ కంద మనకి ఆరోగ్యాన్ని సంతానాన్ని ఇస్తుందండి. మనం పోలాల అమావాస్య రోజున కంద పిలకలకి లేదా కంద మొక్కకి కూడా మనం పూజలు అనేవి చేస్తూ ఉంటాము. అందుకని ఈ కంద దుంపలోనే దీపం పెట్టాలండి. ఒకవేళ మరి మాకు కంద దుంప దొరకలేదండి, మరి మేము ఏం చేయాలని అంటే 5 జ్యోతులతో కూడినటువంటి దీపం అయితే పెట్టుకోండి. ఒక మట్టి ప్రమిద కానీ లేదంటే ఒక పెద్ద సైజు ఇత్తడి కుందు కానీ తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు అయితే విడివిడిగా వేసుకోవాలండి. ఒక్కొక్క జ్యోతిలో 2 ఒత్తులు కలిపి వేసుకుంటాం కదా, అలానే 5 జ్యోతులు వెలిగేటట్టుగా వేసుకోవాలి. అమ్మవారికి ఎంత ఇష్టమైన తిథి పంచమి తిథి. తిథుల్లో 5వ తిథి పంచమి కాబట్టి అందుకని కందదుంప దొరకలేని వారు పంచమి తిథి రోజున 5 ఒత్తులతో దీపారాధన అయితే చేసుకోండి. మీకు ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంక తర్వాత మనం దీపం పెట్టేటప్పుడు కందదుంప ఒక్కటే దీపం పెట్టకుండా దీంతో పాటుగా ఇంకొక 2 నిత్య దీపపు కుందుల్లో కూడా మనం దీపారాధన అయితే చేయాలండి. అయితే ఈ కంద దీపం మనం ఇంట్లో అయినా సరే పెట్టుకోవచ్చు, లేదంటే అమ్మవారు ఉన్నటువంటి గుడిలో అయినా సరే పెట్టొచ్చండి. అయితే మనం ఇంట్లో పెట్టుకునేటప్పుడు అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మవారి ముందర మీరు ఈ దీపం అయితే పెట్టుకోండి. మా దగ్గర అమ్మవారి ఫోటో విగ్రహం ఏమీ లేదండి అని అనుకునేవారు మీ పూజా మందిరంలోనే ఈ దీపం అనేది పెట్టుకోవచ్చండి. దీనికి ఎలాంటి ఆచారం ఆనవాయితీ ఏం అవసరం లేదండి, ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టుకొని ఏకాహారతతో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకొని ఆ దీపంలోనే ఆ అమ్మవారు ఉన్నట్టుగా భావన చేసుకొని పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోవచ్చండి. ఆషాఢ నవరాత్రుల్లో గనక అమ్మవారికి ఈ దీపం పెట్టుకుంటే ఆ అమ్మవారి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుందండి. నవరాత్రుల్లోనే కాదండి, ప్రతి నెలలో వచ్చే పంచమి తిథుల్లో కూడా ఈ దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. మనకి ప్రతి నెల కూడా 2 పంచమి తిథులు అయితే వస్తాయండి. మీరు చేసుకోగలిగితే 2 పంచమి తిథులు చేసుకోవచ్చు, లేదంటే ఒక్క పంచమి తిథి రోజు అయినా సరే మీరు ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు. మాకు పంచమి తిథి ఎప్పుడు వస్తుందో తెలియదండి, మేము అవన్నీ చూడలేమని అనుకునేవారు శుక్రవారాల్లో అయినా సరే ఈ దీపం పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా అమ్మవారికి 16 శుక్రవారాలు ఈ కంద దీపం అయితే పెట్టుకుంటారండి. అలా పెట్టుకున్నట్లయితే మన మనసులో ఉన్న కోరిక తప్పకుండా తీరుతుందండి. అందుకనే 16 శుక్రవారాలు కంద దీపం అయితే పెట్టుకుంటారు. ఒకవేళ మీకు 16 శుక్రవారాలు వీలు కాకపోయినా సరే కనీసం మనకు వచ్చే నవరాత్రుల్లో కానీ లేదంటే ఒక్క శుక్రవారం అయినా సరే మీరు ఈ దీపం అయితే పెట్టుకోండి. అయితే 16 శుక్రవారాలు చేసుకునేవారు మొదటి శుక్రవారం పూజ చేసుకున్న తర్వాత 2వ శుక్రవారం ఆటంకం లేకుండా చూసుకోవాలండి. 2వ శుక్రవారం ఆటంకం వస్తే మళ్ళా మొదటి నుండి స్టార్ట్ చేయాలి. మధ్యలో శుక్రవారాలు ఏమైనా ఆటంకం వస్తే ఎలా అండి అంటే మీ ఇంట్లో ఉన్న వారి చేత ఈ దీపం అయితే పెట్టించండి. ఒకవేళ అలా పెట్టడానికి ఎవరూ లేరండి అని అనుకుంటే ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం నుండి కంటిన్యూ చేయొచ్చండి. ఇలా 16 శుక్రవారాలు చేస్తామని మొక్కుకుంటే ఈ 16 శుక్రవారాలు కూడా మనం నాన్ వెజ్ తినకూడదా అండి, నియమాలు పాటించాలా, నేల మీద పడుకోవాలా అని అడుగుతున్నారండి. ఏమీ అవసరం లేదండి, మనం పూజ చేసిన ఆ ఒక్కరోజు నియమాలు పాటిస్తే సరిపోతుంది. మరి ఏ నియమాలు పాటించాలండి అని అంటే మీరు దీపం పెట్టే రోజున ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండొచ్చండి, లేదంటే ఉపవాసం లేకపోయినా సరే మీరు ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇంతకీ ఈ దీపం ఎప్పుడు పెట్టాలండి, ఉదయం పెట్టాలా సాయంత్రం పెట్టాలా అంటే సాయంత్రం వేళల్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే ఈ దీపం పెట్టుకోవచ్చు. అదే ఉదయం వేళల్లో పెట్టుకునేవారు 4 గంటల నుండి 6 గంటల లోపు మీరు పెట్టుకోవాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపం పెట్టుకున్నాక భోజనం చేస్తామండి అని అనుకుంటే అలా
చేయొచ్చండి. లేదంటే మేము అలా ఉండలేమండి, మేము భోజనం చేస్తాము అని అనుకునేవారు భోజనం మధ్యాహ్నం చేసేసి సాయంత్రం మీరు కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని లేదంటే వీలుంటే స్నానం చేసైనా సరే మీరు దీపం అనేది పెట్టుకోవచ్చు. దీపం పెట్టుకున్న రోజున తలస్నానం చేయాలా అంటే తలస్నానం ఉదయం చేసి సాయంత్రం మామూలుగా కంఠ స్నానం చేస్తే సరిపోతుందండి. దీపం పెట్టిన రోజున నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదండి, శాకాహార భోజనం మాత్రమే చేయాలి. ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండండి, లేకపోయినా పర్వాలేదు. ఈ రోజున తప్పకుండా నేలపైన పడుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏదైనా బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు. ఒకవేళ ఆరోగ్యం సహకరించదండి, మేము బెడ్ పైన పడుకోవాలి అని అనుకునేవారు బెడ్ పైన పడుకోవచ్చు. ఈ కంద దీపం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన అష్టోత్తరాలు కానీ లేదంటే అమ్మవారి మంత్రం ఓం వారాహి దేవి నమః అనే మంత్రాలతో కానీ లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శక్తివంతమైన 12 నామాలు అయితే ఉన్నాయండి. ఈ 12 నామాలైనా సరే మీరు చదువుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఆ నామాలు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అవి మీరు చూసుకొని చదువుకోవచ్చు. మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏం పెట్టాలండి అని అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పానకం అండి. పానకం తర్వాత అమ్మవారికి ఇష్టమైనవి భూమిలో పండేటువంటివి ఏమైనా సరే పెట్టొచ్చండి. అంటే దుంపలు కానీ బీట్రూట్ కానీ లేదంటే క్యారెట్లు కానీ వేరుశనక్కాయలు కానీ ఇలా ఏవైనా సరే పెట్టచ్చు. లేదంటే మీరే స్వయంగా మీ చేతులతో తయారు చేసిన ప్రసాదాలు ఏవైనా అంటే పరమాన్నం కానీ పులిహోర కానీ ఇలా ఏవైనా సరే పెట్టచ్చు. ఈ విధంగా దీపం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన నామాలు చదువుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతో చక్కగా ఆ అమ్మవారికి మీరు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షం వల్ల మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ వారాహిదేవి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపంగాను లలితాదేవి స్వరూపంగాను మనం పూజిస్తాం కాబట్టి ఆ అమ్మాయి మనకి ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఇంకా ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ కందదుంపని ఏం చేయాలండి అని అంటే మేము ఈ కందదుంప తింటాము అని అనుకుంటే మాత్రం కూర వండుకొని తినొచ్చండి. మేము తినలేమండి అని అనుకునేవారు ఈ దుంపని ఏదైనా ఆవుకి పెట్టేయండి. మాకు దగ్గరలో ఆవులేవి ఏమీ లేవండి అని అనుకుంటే పారే నీటిలో వదిలిపెట్టేయండి. అలా కూడా మాకు వీలు అవ్వదండి అని అనుకుంటే ఏదైనా మొక్కల మొదట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా దీని కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలండి అంటే ఈ బియ్యంతో అన్నం వండుకొని లేదంటే ఏదైనా ప్రసాదం చేసుకొని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈ విధంగా కంద దీపం అయితే పెట్టుకోవాలండి. మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. అలాగే మనకి రాబోతున్న నవరాత్రులు 9 రోజులు పూజా వీడియోస్ కూడా నేను పెడతానండి. అవి కూడా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గన్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.